మా పాపకి పెళ్ళి అనుకున్నాం మేడం. ఇలాగా కట్నం మా తమ్ముడు ఇస్తారు అనుకున్నాం. తీరమ్మ పెళ్లి ముహూర్తాలు పెట్టాక ఇప్పుడు అయితే నా దగ్గర ఏం లేవమ్మా అనేసి అన్నాడండి. ఇదేట్రా ముహూర్తాలు పెట్టేశారు కదా, ఇస్తానన్నా మళ్ళీ ఇవ్వను అంటున్నావు ఎలాగంటూ, ఇప్పుడు అయితే నా దగ్గర లేవు, నన్ను ఏం చేయమంటారు అనేసాడు. అంటే అప్పుడు రమాదేవి గారు అన్నారు, ఎందుకు రాజేశ్వరం అలా బాధపడతావు, ఏడుస్తావు, నాకు శ్రీదేవి మేడం గారు తెలుసు, ఆవిడ ఎవరికైనా సహాయం చేస్తారండి అనేసి చెప్పిందండి. ఆవిడ బాధపడకండి. చెప్తే సరే కొద్దిగా ఏదో మాట్లాడి హెల్ప్ చేయండి అమ్మా, దానికి 2 లక్షలు ఒక పాపేనండి. మీ ఒక్క పెన్షన్ ఒకటే ఆధారం ప్రజెంట్. ఇతను ఎప్పుడో వెళ్తారండి, ఇస్తారు 500 400 అతను ఇస్తారు, నా పెన్షన్ అండి. 1,00,000 రూపాయలు కట్నం అడిగారు వాళ్ళు. అవునండి. రాత్రి పగలు అలాగ ఏడ్చుకొనే ఉంటున్నానండి. పెళ్లి చూస్తే దగ్గర అయిపోతుంది, మన దగ్గర అయితే డబ్బులు లేవు. నీకు నేనైతే పెళ్లి చీర తెచ్చాను. మీరేమి కొనుక్కోలేదా చీరలు? నువ్వు కూడా కొనుక్కోలేదా? ఎవరు కొనుక్కోలేదండి. అరే, నీకు పెళ్లి చీర కాకుండా ఇంకొక చీర కూడా తెచ్చాను, ఓకేనా? 1 2 చీరలతో అత్తారింటికి వెళ్తే బాగోదు. ఇందులో పారాని, పెళ్లి బొట్టు, గాజులు, తిలకం అన్నీ ఉన్నాయి ఇందులో. పెళ్ళికి నేను 50,000 ఇస్తున్నాను. దేవతలాగా ఆదుకున్నారు, మమ్మల్ని ఆదుకున్నారు మేడం. మాకు ఎవరు సాయం చేయలేదు మేడం. మా మాయ కూడా మాకు సాయం చేయలేదు. మీరు చేశారు, చాలా సంతోషం మేడం. నాకు ఇక్కడ నుండి నువ్వు నీ మొహంలో కళ కావాలి, ఓకేనా? టైంకి తిను, టైంకి భోజనం చేయు, హ్యాపీగా ఉండు, నీ పెళ్ళి హ్యాపీగా జరుగుతుంది.